హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ్ వీడియో లాగ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మజ్జిగ ఎలా తయారు చేస్తున్నామో చూద్దాం. ఫ్రెండ్స్ మా బర్రె పాలు అయితే చూస్తున్నారు కదా, న్యాచురల్ పాలు. నేనైతే పెరుగు తోడేసాను. ఇప్పుడైతే దాన్ని పెరుగు మా ఇంట్లో చాలా ఉండడంతో నేను మజ్జిగ అయితే చేస్తున్నాను. ఎండాకాలం కదా, కూల్గా తాగాలనేసి చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పెరుగు తీసుకున్నాను. నేను ఒక 5 minutes వరకు బాగా చిలకాలి ఈ పెరుగుని. మజ్జిగని రోజు ఉదయాన్నే ఒక 2 గ్లాసులు మాత్రం తాగాలి, చాలా మంచిది. మజ్జిగని ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు పెట్టకండి, ఎక్కువ కూల్ ఉండడం వల్ల గొంతు ప్రాబ్లమ్స్ వస్తాయి. మట్టి కుండ ఉంటుంది కదా, దాంట్లో పెట్టాలి. న్యాచురల్ కూల్ కదా, మంచిగా తాగొచ్చు, మంచిగా చల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కంటే కుండలో బెటరు. కనీసం ఒక రోజు మొత్తంలో ఒక 5-6 గ్లాసులు మజ్జిగ మాత్రం ఖచ్చితంగా తాగాలి. అసలే ఎండాకాలము. తాగడం వల్ల శరీరంలో మనకు మజ్జిగలో సమృద్ధిగా లభించే పొటాషియం, కాల్షియం, విటమిన్ బి అనేది లభిస్తుంది మజ్జిగలో. అవి అనేది మన బాడీలో ఉంటే మాత్రం చాలా మంచిది. మజ్జిగ మన దాహాన్ని తీరుస్తుంది. మనం అన్నం తిన్నాక మజ్జిగ తాగాలి. మనం మజ్జిగ తాగడం వల్ల మనం అన్నం తిన్న అన్నాన్ని జీర్ణం అయితే చేస్తుంది మజ్జిగ. మన కడుపులో ఏర్పడే అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధక సమస్యలను కూడా తగ్గిస్తుంది మజ్జిగ తాగడం వల్ల. మజ్జిగ తాగడం వల్ల గుండె సమస్యలన్నీ తగ్గుతాయండి. బీపీని తగ్గించడంతో పాటు కొలెస్ట్రాల్ని నివారిస్తుంది. వేడిని కూడా తగ్గిస్తుంది. శరీరాన్ని చల్లదనాన్ని ఇస్తుంది. మజ్జిగ ఎముకలను బలంగా చేస్తుంది. మజ్జిగ తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి మనం మజ్జిగ తాగాలి. ఖచ్చితంగా రోజుకి 4-5 గ్లాసులు మాత్రం ఖచ్చితంగా తాగాలండి. మజ్జిగ చిలకడం అయిపోయింది. ఇప్పుడైతే నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ యాడ్ చేసే ముందు చిన్నగా పెరుగు గడ్డలు అనేటివి ఉంటాయి, అవి లేకుండా చిలుక్కోవాలి. వాటర్ అయితే యాడ్ చేస్తాను నేను. ఇందులో ఇప్పుడు నేను ఒక ఆనియన్ తీసుకుంటున్నాను. పొట్టు అయితే తీసేసాను. ఇది చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి సన్నగా. మజ్జిగలో తాగుతుంటే మధ్యలో తలుగుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంటుంది. కాబట్టి మనం ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కట్ చేస్తున్నాను. ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను నేను మజ్జిగలో వేయడానికి. సన్నగా కొయ్యాలి. ఇది పీస్ ఒకదానికొకటి తలవకుండా మనం దీన్ని ఇలా వేయాలి. నేనైతే కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేయాలి, చాలా బాగుంటుంది. ఇవైతే మా చెట్టు కాసినాయి, మందు వేయకుండా పండించాము మిర్చిని. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పచ్చిమిర్చిని సాల్ట్లో మిక్స్ చేసి దీన్ని ఇలా అనుకుంటూ మనం మజ్జిగలో అయితే వేయాలి. ఎందుకంటే మజ్జిగలో ఈ కారం అనేది ఉప్పుగా తగిలి
మజ్జిగలో మిక్స్ అవుతుంది. ఇంకో ఇట్లా అవుతుంది ఫ్రెండ్స్. ఇది కారం అనేది ఉప్పుకు బాగా పడుతుంది, పట్టి మజ్జిగలో మనకు టేస్ట్ అనేది వస్తుంది. మనకు సరిపోయేంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం చేతిలో వేసినాం కదా, దానికి ఇంకెంతైతే యాడ్ అవుతుందో అంత అయితే వేసుకోవాలి. సాల్ట్ ఇట్లా వేసుకొని ఒక స్పూన్ తీసుకొని సాల్ట్ మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి మజ్జిగని. మజ్జిగ మాత్రం కొంచెం చిక్కగా ఉన్నది. నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మజ్జిగ తయారీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడడానికి. ఇప్పుడైతే నేను తాగుతున్నాను, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఫ్రెండ్స్, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మజ్జిగ మాత్రం నేను చేసిన విధంగా చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా మజ్జిగ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే.